గ్యాస్ నొప్పితో వస్తే గ్యారంటీగా చావే. కారులో నవ్వుకుంటూ వచ్చిన వ్యక్తిని కన్నీటి సంద్రంలో ముంచిన రాఘవేంద్ర ప్రజా వైద్యశాల నిర్వాహకం. డాక్టర్ గైర్హాజరు కాంపౌండర్ వైద్యుడు ఓవర్ ఫోన్ సలహాలతో గుండె ఇంజెక్షన్ ఎక్కించి నిండు ప్రాణం బలి తీసుకున్న వైనం. 45 రోజులు డ్రామా. బాధితులపై కేసు. తప్పికప్పిపుచ్చుకోవడానికి డెత్ సర్టిఫికెట్ అడిగిన వారిపైనే పోలీసులకు ఫిర్యాదు చేసి దిక్కుమాలిన వైద్యుడు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వైద్య రంగం సిగ్గుపడేలా ఒక దారుణ ఘటన వెలుగు చూసింది. కొండపల్లికి చెందిన ఓ సామాన్యుడు చిన్నపాటి గ్యాస్ నొప్పితో ఇబ్రహీంపట్నంలోని స్థానిక రాఘవేంద్ర ప్రజా వైద్యశాలకు తన సొంత వాహనంపై స్వయంగా నడుచుకుంటూ వెళ్లాడు. అక్కడ అసలు డాక్టరే అందుబాటులో లేరు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఒక కాంపౌండర్ డాక్టర్ కు ఫోన్ చేసి ఆయన చెప్పిన నోటి మాట సలహాలతో ట్రీట్మెంట్ మొదలు పెట్టాడు. అసలు గుండె నొప్పితో సంబంధం లేని ఆ వ్యక్తికి గుండె సంబంధిత ఇంజెక్షన్ ఇస్తే ఏమవుతుంది? అదే జరిగింది. ఆ ఇంజెక్షన్ వికటించడంతో ఆ రోగి క్షణాల వ్యవధిలో విగత జీవుడిగా మారిపోయాడు. పొంతలలేని మాటలు, పూటకో నాటకం. రోగి ప్రాణం పోయాక ఆసుపత్రి సిబ్బంది లీలలు బయటపడ్డాయి. మేము ఈసీజీ తీసాం, అందుకే ఇంజెక్షన్ ఇచ్చామని ఒకరంటే, లేదు చనిపోయాక సిపిఆర్ చేశామని మరొకరు. ఇలా పూటకో మాట మార్చి శవాన్ని అడ్డం పెట్టుకుని పరారీ నాటకాలు మొదలు పెట్టారు. అధికారుల పరాధీనం, డాక్టర్ల దుర్మార్గం. అసలు నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి సరైన పర్మిషన్లు లేకుండా బోర్డులు మార్చుతూ నడుస్తున్న ఈ నకిలీ వైద్యశాలపై ఇప్పటి వరకు వైద్యాధికారులు చర్యలు తీసుకోకపోవడం గమ్యస్థానం లేని వ్యవస్థకు అద్దం పడుతుంది. ఘటన జరిగి 45 రోజులు దాటినా తమ తప్పు బయటపడుతుందనే భయంతో డెత్ సర్టిఫికెట్ అడగడానికి వెళ్లిన బాధితుల కుటుంబం పైనే ఆ డాక్టర్ తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేయడం మానవత్వం మరిచిన చర్యగా స్థానికులు మండిపడుతున్నారు. రోగి ప్రాణం తీసిన కాంపౌండర్ ను అతనికి ఫోన్ ద్వారా వైద్యం చేయమని ఆదేశించిన డాక్టర్ ను వెంటనే అరెస్ట్ చేయాలి. ఇబ్రహీంపట్నంలో అక్రమంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఈ రాఘవేంద్ర ప్రజా వైద్యశాలను వెంటనే సీజ్ చేసి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారో సమాధానం చెప్పాలి. బాధితులపై పెట్టిన బూటకపు కేసులను ఎత్తివేసి ఆ కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం నుంచి న్యాయం జరిగేలా జిల్లా కలెక్టర్ స్పందించాలి.